యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువే మనతో మాట్లాడునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొంత సమయం శ్రద్ధగా ధ్యానం చేద్దాం. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, కొంత సమయం వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే ఎలా ప్రార్థించాలి దేవుని సన్నిధిలో అన్న విషయాలు మనకు తేట తెల్లగా తెలియజేస్తున్నాయి. దేవుని వాక్యం ఎలా ప్రార్థించాలి, మనం ఎలా ప్రార్థించాలి, మనం ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థనకు ఎందుకని జవాబు రావటం లేదు అనే విషయాలు మనం ధ్యానిస్తే చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలోనికి కొంత సమయం మనం వెళ్దాం. దానికి ముందుగా చిన్న వాక్యాన్ని మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. ఇది రిపబ్లిక్ డే కనుక చిన్న వాక్యాన్ని మనం చూసి ముందుకు సాగుదాం. హెచ్కేల్ గ్రంథం 22వ అధ్యాయము, హెచ్కేల్ గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం చూడండి. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములు దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనా కనబడలేదు. చూడండి, నేను దేశమును పాడు చేయకుండా ఉండాలంటే అండి, ప్రాకారములు దిట్టపరచుటకు బద్దలైన సందును నిలుచుటకు తగిన వాడెవడు లేడు అని అంటున్నాడు. అయితే బద్దలైన సందుల్లో మనం నిలబడితే ఏమండి, దేశం ప్రభు పాడు చేయకుండా ఉండాలంటే ఏమండి, మనం ఎక్కడ నిలబడాలట చెప్పండి. దేశమును పాడు చేయకుండా ఉండాలంటే బద్దలైన సందుల్లో నిలిచే తగిన వారంగా మనము ఉండాలి. ఆమేన్. బద్దలైన సందుల్లో ఏమంటే నిలిచే తగిన వారుగా మనం ఉండాలి. దేశమును పాడు చేయకుండా నిమిత్తమై బద్దలైన సందు అంటే ఏంటో తెలుసా అండి? దేశం మీదకి రాబోతున్న దేవుని ఉగ్రత, దేవుని కోపాగ్ని రాబోతుంది. అయితే దేవుని ఉగ్రత, దేవుని కోపాగ్ని ఏమంటే ప్రజల మీదకి రాకుండుటకై దేవుని సన్నిధిలో దాన్ని ఆపగలిగిన వారు కావాలి. ఆమేన్. ఎలా ఉండాలి మనం? దేవుని ఉగ్రత, దేవుని కోపము ప్రజల మీదకి రాకుండా మనము ఆపగలిగే వారంగా ఉండాలి. ఆమేన్. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయండి, నీళ్ళ తూము, పెద్ద తూము ఉంది అక్కడ. ఆ తూములో నీళ్ళు దానికి ఇదివరకు సీల్ చేశారు. అది ఏమైంది? సీలు ఊడిపోయి మొత్తం వాటర్ అన్న, అటున్న వాటర్ అన్నీ ఏమవుతున్నాయి చెప్పండి? వచ్చి ఇప్పుడు పక్కనే ఏముంది? ఊరుంది, ప్రజలు ఉన్నారు, ఏమండి, అందరూ ఉన్నారు. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ వస్తే ఏమవుతుంది? ఆ ఊరు మొత్తం, మొన్న పెద్ద చెరువు తెగి ఏం జరిగిందండి? మొత్తం ఊరు కొట్టుకుపోయిన పరిస్థితి. ఎక్కడ మనకు చూస్తాం? మోరంచపల్లి, చూసారా? అయితే ఆ చెరువు ఏం తెగింది? ఆ చెరువు, ఆ కట్ట తెగిపోయి అంతేండి, వాటర్ అలా ఫ్లో అవుతూ ముందుకు సాగుతూ ఏమండి అలాగలా ఇల్లు కూడా ముంచుకుంటూ వచ్చేస్తాయి. అయితే ఆ చెరువు కట్టను తెగకుండా ఆపగలిగిన వాళ్ళు కావాలి. ఆమె చెప్పండి, అర్థమైందా? ఆ చెరువు కట్ట తెగకుండా ఆపగలిగిన వాళ్ళు కావాలి. దాన్ని ఆపితే ఎలా ఉండేది? ఊర్లు మునిగిపోకుండా కాపాడబడే. స్తోత్రం చెప్పండి. ఏమండి, అలాగునే మన లోకంలో నశించిపోతున్న ప్రజలు ఉన్నారే, వాళ్ళందరూ పాడవకుండా కాపాడబడాలంటే చెరువు లాంటి ఆ నీళ్ళు ఆ ప్రజల మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది కదా. ఆ ఉగ్రత రాకుండా మనం ఏం చేయాలి? ఆపగలిగిన వారుగా ఉండాలి. ఆమేన్. ఎలా ఆపుతాం? ప్రార్థన ద్వారా. ఆమేన్. మనం ప్రార్థన చేస్తే మన దేశాన్ని, మన ప్రాంతాన్ని, మన పట్టణాన్ని రాబోతున్న ఉగ్రత నుంచి, తీర్పు నుంచి, దేవుని కోపం నుంచి ఏం చేయబడింది? కాపాడబడింది. ఆమేన్. ఏం చేయబడింది? ఇప్పుడు ఇటు చూడండి,
నిజంగా మనం ప్రార్థన చేస్తే ఆపుతాడా? ఏమండి, ఆపుతాడా? ప్రార్థన చేస్తే వచ్చే ఉగ్రత, దేవుని కోపాగ్ని ఆగిద్దా? ఆగిద్ది, ఆగిపోద్ది అంటానికి బైబిల్లోనే ఆధారాలు మనం చూడగలుగుతామండి. యోనా దినాల్లో మనం చూస్తే ఏం జరిగిందండి? యోనా దినముల్లో యోనాతో దేవుడు ఏమంటాడండి? నినివే పట్టణం చాలా ఘోర పాపం చేసింది, ఆ పట్టణం మీదకి నేను శిక్ష పంపిస్తున్నాను, వెళ్ళి ప్రకటన చెయ్యి అని చెప్పినప్పుడు, యోనాకి చెప్పినప్పుడు యోనా అన్నాడు, ఏమండి నేను వెళ్ళనని చెప్పని ఒక పట్టణం వెళ్ళమంటే ఇంకో పట్టణం వెళ్తాడు. మొత్తానికి దేవుడు నా మాట అనుకుంటే అటు వెళ్తావురా బాబు నువ్వు అని చెప్పేసి అని దేవుడు ఏం చేశాడండి? మొత్తానికి శాప నోట్లో పెట్టాడు ఆయన తీసుకెళ్ళి. ఎక్కడ పెట్టాడు? శాప నోట్లో. ఆ తుమింగలం ఏమండి దాన్ని కడుపులో పడ్డాడండి వెళ్ళి. అయ్యో ప్రభువా నేను యాతన పడుతున్నాను. ఈ పాతాళం ఆయనకి ఎలా ఉందంటే శాప నోట్లో ఉన్నట్టు లేదు, పాతాళంలో ఉన్నట్టుగా ఉందన్నమాట, పాతాళ గర్భంలో ఉన్నట్టుగా ఉంది. ఎందుకంత బాధ వచ్చింది? ఎందుకని తుఫాన్ ఎదురైంది యోనాకి? ఎందుకని తుమింగలం కడుపులోకి వెళ్ళాడు అంటే, దేవుని మాట వినకుండా ఒక ప్రాంతానికి వెళ్ళవయ్యా అంటే ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ అతను ముందుకు సాగుతున్నాడు, తన ఇష్టాన్ని నెరవేరుస్తూ సాగుతున్నాడు. ఎవరిష్టం? దేవుడి ఇష్టం కాదు, దేవుడి మాట కాదు, తన ఇష్టాన్ని ఫాలో అవుతూ ముందుకు సాగిపోయాడు యోనా. అందుకనే తుఫాన్ని ఎదుర్కొన్నాడు. దేవుని సన్నిధిలో ఉండకుండా పారిపోయినందున, వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా ఉండటం వలన ఏమంటే దేవుని యొక్క శిక్షను ఎదుర్కొంటాం విషయం మనం తెలుసు. అయితే తర్వాత మొత్తానికి చేప కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత అండి, అప్పుడు దేవుని సన్నిధిలో తన తప్పును ఒప్పుకుంటున్నాడు. అది తీసుకెళ్ళి ఎక్కడైతే వెళ్ళాలో ఆ నినివే పట్టణంలోకి తీసుకెళ్ళి అక్కడే కక్కిందండి. ఆమేన్. అక్కడికే వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ప్రకటించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? వాళ్ళందరూ కూడా రాజు మొదలుకొని దాసుడు వరకు గోని పట్టకట్టుకొని అందరూ ప్రార్థన చేశారట. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా పంపిస్తానన్న కీడు, పంపిస్తానన్న శిక్ష ఆ పట్టణం మీదకి దేవుడు ఆపేశాడట. ఆమేన్. చేయబడిన ఉపవాసం ఉండి వాళ్ళు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు తన మనసును చెప్పరే, తన మనసును పంపిస్తానన్న కీడును, పంపిస్తానన్న శిక్షను వారి మీదకి పంపించకుండా కాపాడాడు. ఆమేన్. అదే మరి దేశమును పాడు చేయకుండా ఉండు నిమిత్తం మనం బద్దలైన సందులో మనం నిలబడే వారంగా ఉండుముగాక. మన ద్వారా దేవుడు ఒక పట్టణాన్ని దేవుడు కాపాడగలగాలి. స్తోత్రం. ఒక ఊరుని కాపాడగలగాలి. మనము ఇతరులను కాపాడు వారంగా ఉండాలి. ఆమేన్. మనం ఇతరులకి క్షేమాన్ని కలుగజేసేవారుగా ఉండాలి. మనము ఇతరులకి ఆరోగ్యాన్ని కలగజేసేవారుగా, మేలు కలగజేసేవారుగా ఉండాలి. మన ద్వారా ఒకరు సంతోషంగా ఉండగలగాలి. మన ద్వారా ఒకరు మారు మనసు పొందగలగాలి. హల్లెలూయా. అలా కారకులుగా మనం ఉండాలండి. అది ప్రభు ఆశపడుతున్నాడు. ఒక్కడైనా ఉన్నాడా బద్దలైన సందుల్లో నిలిచేవాడు అని ప్రభు అడుగుతున్నాడు. ఆమేన్. ఒక్కడైనా ఉన్నాడా? ఒక్కడైనా ఉన్నాడా? బద్దలైన సందుల్లో నిలుచుటకు తగినవాడు ఒక్కడైనా ఉన్నాడా అని ప్రభు అడుగుతున్నాడు. దేవుని కొరకు నిలబడి ప్రజలారా, దేవుని బిడ్డలారా గమనించిన మనందరం కూడా ఏం చేయాలి? ప్రార్థన ద్వారా మన పట్టణాన్ని, మన దేశాన్ని కాపాడాలి. ఆమేన్. ప్రార్థన ద్వారా దేవుని ఘనమైన కార్యాలు మనము పూనుకోవాలి. దేవునికి స్తోత్రం. నిశ్చయంగా దేవుని బిడ్డలారా గమనించండి, బైబిల్లో అహరోను కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నప్పుడు వస్తున్న వారి మీదకి వస్తున్న తెగులు ఏమైపోయిందండి? ఆగిపోయిందట. చచ్చిన వారికి, బ్రతికిన వారికి మధ్యలో నిలబడి ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తే ఆ యొక్క తెగులు, రావాల్సిన తెగులు ఆగిపోయింది. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41, 48 వచనాల్లో ఏమండి ఆ విషయాలు మనం చూస్తాం. మరునాడు ఇజ్రాయేలు సర్వసమాజము మోసే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితేరని చెప్పి సమాజము మోసే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోసే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా, యెహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకి సెలవీయగా వారు సాగిలపడిరి.
అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజము నొద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయచిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయచిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిను మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. మోషే అహరోనులు దైవజనులకు వ్యతిరేకంగా ఇశ్రాయేలు సర్వ సమాజం కూడుకొని వారు విరోధంగా మాట్లాడి సొనిగారట. సొనిగినందువలన ఇక్కడ ఏం జరిగింది? మీరు యెహోవా ప్రజలు చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడారటండి. కూడినప్పుడు వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మిందట. యెహోవా మహిమ కనబడిందంట. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా ప్రభు చెప్తున్నాడు, యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోండి, ఆ జనం మధ్య ఉండకండి, ఆ సర్వ సమాజం మధ్య ఉండకండి అని అన్నాడు మోషే అహరోనులతో. ఎందుకనంటే క్షణములో నేను వారిని నశింప చేయుదునని మోషేకు సెలవిగా వారు సాగిలపడ్డ. అయ్యో ప్రభువా, అలాగ వారిని నశింప చేయొద్దయ్యా అని, కాపాడయ్యా అని ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ఏమండి, మోషే అహరోనులు దైవజనులకు విరోధంగా సర్వ సమాజము ఇజ్రాయెల్ ప్రజలు కూడి వాళ్ళలాగా వ్యతిరేకంగా మాట్లాడుతూ వల్ల దేవునికి కోపం వచ్చింది, వారిని నశింపచేస్తానన్నాడు. అయితే వారి పక్షంగా దైవజనుడు వేడుకున్నాడట. దైవజనుడు మోషే అహరోనులు ఇద్దరు కలిసి ఏం చేశారంటే సాగిలపడ్డారు. మోషేకు సెలవిగా వారు సాగిలపడి క్షణంలో నశింపచేస్తానన్నాడు. వారు సాగిలపడి ప్రభు అలా జరగొద్దని దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థించడం మొదలు పెడుతున్నారు. వారి కొరకు వారు చేసిన తప్పు నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేస్తానంటున్నారు. అయితే ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ 46వ వచనంలో అండి, అప్పుడు మోషే నువ్వు ధూపార్తిని తీసుకొని అహరోనుతో చెప్తున్నాడు. అహరోనుతో అంటున్నాడు, నువ్వు ధూపార్తిని తీసుకొని బలిపీఠం నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళు, వారి నిమిత్తం ప్రాయచిత్తం చేయని అహరోనుతో చెబుతున్నాడు మోషే. హల్లెలూయా. అహరోనుతో చెబుతున్నాడు. అయితే కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరిందట, తెగులు మొదలు పెట్టిందట. అహరోనుతో చెప్తున్నాడు మోషే. అప్పుడు 47వ వచనంలోకి వచ్చేసరికి ఏం జరిగిందండి, చదవండి. మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు వేటిని తీసుకొని ధూపార్తి అది బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వార్తిని తీసుకొని మొత్తం ధూపం వేయటానికై ఏమండి వారి యొద్ద నుండి సమాజం మధ్యకి ఏం చేస్తానంట, పరిగెత్తుకొని పోయి. ఆమేన్. తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. పరిగెత్తుకొని పోయి, ఎందుకు పరిగెత్తుకొని పోతాడంటే తెగులు ఆల్రెడీ స్టార్ట్ అయిందట. దేవుని కోపం వాళ్ళ మీద రగులుకుందట. కాబట్టి వాళ్ళు చచ్చిపోకూడదని చెప్పేసి అని ప్రయత్నం చేశారు. అక్కడికి కొంతమంది చచ్చిపోయారంటండి. అయితే ఏం జరుగుతుందట, వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి చాలా మంది చచ్చిపోయి ఉన్నారట. చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలువబడగా తెగులు ఆగెను. అది తెగులు ఆగిపోయింది. ఆమేన్. తెగులు ఆగిపోయిందంట. చూడండి, విజ్ఞాపన ప్రార్థనలు చేయటం ద్వారా వస్తున్న తెగులు ఏం చేశారు, వాళ్ళు ఆపివేశారు. దేవునికి స్తోత్రం. అలాగనే మన దేశం మీదకి ఏమండి, మన సంఘం మీదకి, మన బిడ్డల మీదకి రానయ్యున్న తెగులు దేవుడి ప్రార్థనల ద్వారా, విజ్ఞాపనల ద్వారా దేవుడు ఏం చేస్తాడండి చెప్పండి, ఆపివేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఏమండి, నిత్యము ఈ పట్టణం కొరకు, నిత్యము ఏమండి ఈ ప్రాంతం కొరకు, ఈ దేశం కొరకు మేము ప్రార్థనలు చేయబడుతున్నాయి. ఆమేన్. అందుకనే దేవుడు ఈ పట్టణాన్ని, దేశాన్ని, బిడ్డలను, సంఘాన్ని దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, దేవుని కాపుదల, దేవుని క్షేమం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. దేవుని భద్రత మనం పొందుకుంటూ ఉన్నాం. దేవుని క్షేమాన్ని మనం చూస్తూ ఉన్నాం.
మీ కొరకు దైవజనులు ప్రార్థిస్తూ ఉన్నారు. ఆమేన్. దైవజనులు ప్రార్థనే ఏ తెగులు మన మీదకి రాకుండా మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. స్తోత్ర, హల్లెలూయా. మీకోసం నిత్యము ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రభువా, నీ బిడ్డల మీదకి ఏ తెగులు పంపించుకున్నాయన, ఈ దేశం మీదకి పంపించుకున్నా అయ్యా, తెలియదు నాయన ఈ ప్రజలకి నాయన అని చెప్పేసి అని విజ్ఞాపనలో ప్రార్థనలో ఏమండి భూపాలపల్లి పట్టణ ప్రజల కోసము చేయబడుతున్నాయి, దేశం కొరకు చేయబడుతున్నాయి. హల్లెలూయా. వాళ్ళు విరోధంగా దేవుని సేవకుల విరోధంగా మాట్లాడి సొనుగుట వలన దేవుని శిక్ష వారి మీదకి వస్తుందన్న విషయం మనం ఇక్కడ సందర్భంలో చూస్తున్నాం. ఆ శిక్ష తెగులు ఆగిపోవాలని అహరోను మోషే ఎంతో ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ తెగులు ఆ యొక్క ధూపము ద్వారా, ప్రార్థన ద్వారా ఆగిపోయింది. హల్లెలూయా. ఇదండి బద్దలైన సందులో నిలబడటం అంటే ఇదే మరి. ఆమేన్. రాబోతున్న శిక్షను, రాబోతున్న కీడును ఆపగలుగుట, ప్రజల మీదకి రానైన శిక్షను తెగులును రాకుండా ఆపేవారే నిజమైన వారు, దేవుని బిడ్డలు, నిజమైన ప్రార్థనా వీరులు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? ప్రార్థనా వీరులు వారే. దేశం మీదకి, ప్రజల మీదకి రానయ్యన్న దేవుని తీర్పు, దేవుని శిక్ష రాకుండా ఆపగలిగిన వారే దేవుని సన్నిధిలో ప్రార్థనా వీరులు. ఆ విధంగా మనం ఈరోజు దేవుని సన్నిధిలో కూడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. దేశం మీద దేవుని శిక్ష రాకుండా కాపాడబడాలని ఆయన సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు మనం చేస్తూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆ విగ్రహారాధన వల్ల ఎంత భయంకరమైన పాపం అంటే విగ్రహారాధన అండి చాలా భయంకరమైనది. ఆ విగ్రహారాధన వల్ల వచ్చే శాపం ఎంత భయంకరమైనది, 3-4 తరాల వరకు వెంబడించింది అనమాట విగ్రహారాధన శాపం. అది తొలగిపోవాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. ఆ శిక్ష దేశం మీద ఉండకూడదని మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే మనం చేసే ప్రార్థనలు, మనం చేసే ధూపము ఆయన సన్నిధిలో వేయబడుతుండగా రావాల్సిన తెగులు దేవుడు తొలగించువాడై ఉన్నాడు. ఆమేన్. మన పట్టణాన్ని, దేశాన్ని కాపాడువాడై ఉన్నాడు. ఇంతవరకేనా అంటే బైబిల్లో ఆమె ఎవరండి? ఎస్తేరు ఏం చేసింది? రోషం కలిగి దేవుని కొరకు నిలబడింది ఒక్కటే. ఆమెతో పాటు కొంతమంది పోగయ్యారు. ఆమె చెలికత్తెలు, పనికత్తెలు, ఆమెతో ఉన్నవారు, అలాగనే మొర్దెకై, వారందరూ ప్రజల నిమిత్తమై దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు చేయటం ప్రారంభిస్తూ ఉన్నారు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 14-17 వచనాల ప్రకారం, నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో అని ఆలోచించుకొనమని చెప్పుమనెను. హల్లెలూయా. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరల ఇట్లనెను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించేదను. దేవుని కార్యము జరగాలి, యూదుల ప్రజలందరూ కూడా రక్షణ కలగాలి అని ఆమె ధైర్యంతో సాహసించి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన యూదా ప్రజలందరూ రక్షణ కొరకు ప్రార్థన చేసి ఏమండి వారందరినీ కాపాడగలిగింది. రాజు దగ్గరికి వెళ్ళింది. ఆమేన్. అదండి దేవుని కొరకు బద్దలైన సందుల్లో నిలబడటం అంటే అదే మరి. ప్రజలను కాపాడే విషయంలో ముందుకు వెళ్ళుట. ప్రైజ్ ది లార్డ్. ప్రజలందరినీ కాపాడటం కోసం ముందుకు వెళ్ళిపోయింది ఆమె. నేను చావనైనా చేస్తాను కానీ ఏమండి చెప్పండి, నేను మాత్రం రాజు దగ్గరికి వెళ్ళి యూదులందరినీ కాపాడుతానని కంకణం కట్టుకుని ముందుకు వెళ్ళటం మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అదే బద్దలైన సందుల్లో నిలబడటం అంటే కాపాడటం, ప్రజలను కాపాడుట. అహరోను ఆ పని చేశాడు, కాపాడటానికి ముందుకు వెళ్ళిపోయాడు. ఎస్తేరు ఆ పని చేసింది, తన యూదా ప్రజలందరినీ కాపాడటానికి ముందుకెళ్ళింది. యోనా ఆ సందర్భంలో ఏమండి కాపాడటానికి ఆయన సువార్త ప్రకటన చేశాడు. సువార్త ప్రకటన చేస్తే వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి తమ సన్నిధులు, దేవుని సన్నిధిలో గోనె పట్ట కట్టుకొని ప్రతి వారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? ఆ నినివే పట్టణాన్ని కాపాడాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన కాపాడుతుంది. ప్రార్థన
కాపాడుతుంది. ఏమండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బైబిల్లో మోషే దైవజనుడు చేతులు పైకెత్తితేనండి కింద ఇజ్రాయెల్ ప్రజలు జయాన్ని పొందుకుంటున్నారు శత్రువుల మీద. చేతులు దించుతున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోతున్నారు. నిర్గమాకాండం 17వ అధ్యాయము 8వ వచనంలోంచి మనం చూస్తే 16వ వచనం వరకు ఆ సందర్భంలో మనం చూస్తాం. అయితే ఆ సందర్భం ఒకసారి చదువుదామా? నిర్గమాకాండం 17వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అను వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలుకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకులు రాజు అతని జనులను గెలిచెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఇక్కడ దైవజనుడైన మోషే దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి కొండ మీదకి వెళ్ళాడు. 2 చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమండి ఏం జరిగిందట? కింద యుద్ధం చేయడానికి ఎవరిని పంపించాడు? యెహోషువని పంపించాడు. కింద ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? పైన కొండపైన ఏం చేస్తున్నాడు? 2 చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన 2 చేతులు ప్రార్థన చేస్తుంటే కింద ఏం జరుగుతుందంట? కొండ కింద యుద్ధంలో గెలుపు జరుగుతుంది. ఈయన చేతులు బరువెక్కిపోయి దైవజనుడు చేతులు మోషే చేతులు బరువెక్కి చేతులు దించినప్పుడు ఏమవుతుంది? కింద శత్రువులు గెలుస్తున్నారంట. చేతులు పైకెత్తినప్పుడేమో ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తున్నారు. చేతులు దించినప్పుడేమో ఎవరు గెలుతున్నారు? శత్రువులు గెలుస్తున్నారు. ఇప్పుడు చేతులు బరువెక్కి చేతులు దించాడట మరి మోషే. అప్పుడు ఏం చేశారండి? ఆయన చేతుల్ని ఎవరు ఆదుకున్నారట? చదవండి. హూరు. ఇంకెవరు? మోషే చేతులు బరువెత్తగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చునుటకై దాన్ని వేసిరి. చూసారా? అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలుకడగా ఉండెను. దేవునికి స్తోత్ర. ఇది చూడండి, సేవకుడు చేస్తున్న ప్రార్థన ద్వారా ఏం కలుగుతుంది? కింద జయము కలుగుతుంది. ఆమేన్. దేవుని సేవకుల చేతులను ఆదుకోవాలి. ఆమేన్ చెప్పండి. దైవజనులు ప్రార్థన చేస్తే గొప్ప జయం కలుగుతుంది. అయితే దైవజనులు బలహీనమైన సమయాల్లో అతనికి అండగా ఉండాల్సింది ఎవరండి? పక్కన సంఘం. ఆమేన్ చెప్పండి. సంఘం ఆయన చేతులను బలపరిచి ఆదుకోవాలి. కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరుండి ఏం చేశారు చెప్పండి? దైవజనుడి చేతులు ఆదుకొని అలా పట్టుకుంటే కింద ఏం జరుగుతుంది? గొప్ప జయం జరుగుతుంది. హల్లెలూయా. మీరు ప్రార్థన ద్వారా ఆదుకుంటారో, దేవునికి ఇచ్చి ఆదుకుంటారో, ఏం చేసి ఆదుకుంటారో, మొత్తానికైతే దేవుని సేవకులను ఏం చేయాలట? ఆదుకునేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు తన కార్యాలు కింద జరిగిస్తూ ఉంటున్నారన్న విషయం మనం చూస్తున్నాం. అమాలేకీయులు అనే శత్రువులు ఏమవుతున్నారండి? ఓడిపోతున్నారంతే. సాతాను సైన్యం. అమాలేకీయులు అంటే ఎవరో? సాతాను సైన్యమే, శరీర కార్యాలే, సాతాను సైన్యమే, దుష్ట సైన్యమే. ఏమండి లైవ్ అయిపోయింది దేవుని సేవకుడిని ఏమండి ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రం. ఆయనతో పాటు వారు కూడా ఆదుకున్నారంటే ఆయనతో పాటు వారు కూడా ప్రార్థన చేయటం మొదలుపెట్టారు అని. దేవునికి స్తోత్రం. అది వారు ఆయన ఆదుకుంటూ ఆయన మోషే అలాగనే వారు అహరోను హూరు అని వారు కూడా కలిసి సేవకుని ఆదుకుంటూ వారు కూడా మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందండి? కింద గొప్ప విజయం, గొప్ప విజయం. హల్లెలూయా. అదండి
ఆ విజయం కలగటానికి కారకుడుగా మోషే ఉన్నాడు. ఆ విజయం కలగటానికి కారకులుగా దాంతోపాటు అహరోను, హూరు ఉన్నారు. అలాగనే కొన్న మీరు కూడా ఉందురుగాక. హల్లెలూయా. ఒక కార్యం మన ముందుంది. ఆ కార్యం ఘనంగా జరగటానికి కారకులుగా మీరు కూడా ఉండాలి అంటానికి దాని యొక్క వాక్యం మనకి ఒక ఆధారంగా ఉంది. దేవునికి స్తోత్రం. సావుకుల్ని మనం ఎత్తుపట్టుకొని దేవుడు సమృద్ధి అయిన కృప కావాలని, బలము కావాలని మీరు ప్రార్థిస్తూ ఏమండి అన్ని విషయాల్లో ఆదుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి, ఈ విధంగా ప్రభు సన్నిధిలో బద్దలైన సందుల్లో మనం నిలబడి ప్రభు కొరకు రోషంగా నిలబడి ఏమండి మనం ప్రజలను, పట్టణాన్ని, దేశాన్ని కాపాడేవారుగా మనం ఉందుముగాక. హల్లెలూయా. ఇలా చెప్పాలంటే బోల్డ్ విషయాలు ఉన్నాయి ఈ విధంగా. కానీ చాలామంది ప్రార్థన చేస్తున్నారు కదా, ఎందుకని ప్రార్థనకి జవాబు రావట్లేదు? ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు? యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో ఒక మాట మీరు చూస్తారు. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం. ముప్పై 31వ వచనం చదవండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. అది ప్రభు సన్నిధిలో ప్రభు ఎందుకు ప్రార్థన ఆలకించట్లేదని చెప్పంటే, మన యొక్క పాపము వల్ల దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదండి. చెప్పండి, దేనివల్ల? మనలో దేవునికి వ్యతిరేకమైన ఏమండి పాపము మనలో ఉండుట వలన. ఏ పాపం మనలో ఉంటుందో మరి ఆ ప్రతి విధమైన పాపమును ఏమండి, అది ద్వేషమా, అది పగ, అది కలహమా, అది మత్సరమా, అది అసూయనా, అది వేషధారణ, అది మరి ఏదైనా ఏ పాపం మనలో ఉన్నా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వెండు. పాపమే ప్రభు ప్రార్థన ఆలకించబోవడానికి గల కారణం అంట. యెషయా గ్రంథంలో కూడా 59వ అధ్యాయంలో కూడా అదే రాయబడింది కదా, మీ పాపములు దేవునికి మీకును అడ్డుగోడగా ఉన్నాయి అని అంటాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు. మీ దోషములు మీకును మీ దేవునికుని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. అదిగో ఆయన మన మనవి వినకపోవటానికి, ప్రార్థనలు ఆలకించకపోవటానికి కారణం ఏంటండి? మన పాపములే అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది ఒకటి. ప్రభు మన ప్రార్థనలు ఆలకించకపోవడానికి గల కారణము మన యొక్క పాపము. రెండవదండి, చాలామంది ప్రార్థన చేస్తున్న జవాబు ఎందుకు రావట్లేదో తెలుసా? చాలామంది స్వార్థంతో అడుగుతున్నారట. దేంతో? స్వార్థంతో అడిగితే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. అది దురుద్దేశముతో. ఏ ఉద్దేశంతో? చాలామంది దురుద్దేశంతో అడుగుతారట. ప్రభువా, నాకు అన్ని ఇచ్చేస్తే అది చేసేస్తా, ఇది చేసేస్తా అని చెప్పేసి అని కొంతమంది అడుగుతారండి. ప్రభువా, నేను నాకు వరములు ఇచ్చేయండి ప్రభువా, నాకు వరాలు ఇచ్చేసేయండి, నేను వాళ్ళని లేపేస్తా, ఏం లేపేస్తానంటే దేవుడు ఎత్తాడా అండి? అది ఉద్దేశం మంచిది కాదు. దురుద్దేశంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏది ఇవ్వడండి. దురుద్దేశంతో ప్రార్థన చేస్తే దేవుడి సన్నిధిలో అడిగినా, మనం ప్రార్థన చేసిన ఆ యొక్క మనవిని పొందుకోలేమనే వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మంచి ఉద్దేశంతో దేవుని పని కొరకు మనం అడుగుతున్నాం కాబట్టి ఇది మంచి ఉద్దేశం. యేసేపుని వాళ్ళు దురుద్దేశంతో వాళ్ళు ఎక్కడికి పంపించారు? అమ్మేసి ఐగుప్తు దేశానికి పంపించారు. పంపితే అది దేవుడు ఎలా ఉద్దేశించాడంట?
మంచికే ఉద్దేశించాడట దేవుడు. ఆమె చెప్పండి. వారు దురుద్దేశంతో వారు ఐగుప్తు దేశానికి నీళ్ళు లేని బావిలో పడేశారు యోసేపుని. ఆ తర్వాత కొంత 20 వెండి నాణాలకి అమ్మేసి యోసేపుని పంపించేశారు ఐగుప్తు దేశానికి. ఇష్మాయిల్కి అమ్మితే వాళ్ళు ఐగుప్తులో అమ్మేశారు. ఆ పోతిఫర్ ఇంట్లో ఉన్నాడండి. అయితే వాళ్ళు దురుద్దేశంతో ఆ పని చేసిన దేవుడు చివరికి వచ్చేసరికి, ఆదికాండం చివరికి వచ్చేసరికి అది దేవుడు మంచికే ఉద్దేశించాడట. ప్రజలందరికీ ఆహారం పంచాలని దేవుడు మంచి ఉద్దేశించే నన్ను పంపించారు. సహోదరులారా, మీరు నా విషయంలో ఏం బాధపడకండి, నేను మిమ్మల్ని క్షమించాను అని చెప్పేసి అని వారితో మాట్లాడతారు. వాళ్ళు మేమందరం తప్పు చేశామయ్యా, క్షమించండి అయ్యా అని చెప్పేసి అని అంటూ ఉంటారు. నేను మిమ్మల్ని క్షమించాను అని చెప్పేసి అని మాట్లాడుతూ యోసేపు అక్కడ వారితో మాట్లాడుతున్న విషయం చూస్తాం. మంచికే ఉద్దేశించాడని వారితో మాట్లాడటం మనం చూస్తాం. అదనమాట. అయితే రెండో విషయం ఏంటంటే, మనం ఇక్కడ చూస్తున్నాం, మన ప్రార్థనలు ప్రభు వినకపోవడానికి కారణము దురుద్దేశంతో మనం చేయటం వల్ల మన ప్రార్థనలకు జవాబు రావటం లేదు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాల్లో మనం చూస్తాం మరొక విషయాన్ని. అవిశ్వాసంతో చాలామంది అడుగుతున్నారంట దేవుని సన్నిధిలో. అవిశ్వాసంతో అడుగుతుండటం వల్ల ఏ కార్యాలు చాలామంది చూడలేకపోతున్నారు, వాళ్ళ ప్రార్థనకి జవాబు రావట్లేదు. అవిశ్వాసంతో అపనమ్మకంతో అడుగుతున్నారు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రములో తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు విమనస్కుడు అయి తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు. చూసారా, ఇక్కడ మీలో ఎవరికైనా జ్ఞానం కొదుకుంటూ అడగండి అని చెప్పని మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో, అమ్మా అంటున్నారా, ఎలాగా? విశ్వాసంతో అడగాలి. సందేహించుడు వాడు గాలి చేత రేపబడి ఎగరబడు సముద్ర తరంగం వలె ఉంటాడు. అంటే మన ప్రార్థనలకు జవాబు కూడా మనం పొందుకోవట్లేదంటే అర్థం ఏంటంటే, నువ్వు అనుమానంతో అవిశ్వాసంతో అడుగుతున్నావు. అందుకని దేవుడు ఏది ఇవ్వట్లేదు, ఏది పొందుకోలేకపోతున్నాం. మనం అడిగింది మనం పొందుకోవాలంటే ఏం కావాలి చెప్పండి? విశ్వాసం కావాలి. ఏం కావాలి? విశ్వాసం. విశ్వాసం లేకుండా అవిశ్వాసంతో చేస్తే ఏది పొందుకోలేం. ఒకటి, పాపం వల్ల పాపం చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ప్రభు ప్రార్థనలకి జవాబు ఇవ్వడానికి గల కారణాలు: ఒకటి, పాపం ఉంటే ఆలకించడు. 2, దురుద్దేశంతో అడిగితే దానికి కూడా జవాబు రాదు, ప్రభువు నీ ప్రార్థన అంటూ. 3, అనుమానంతో అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే దానికి కూడా నీకు జవాబు రాదు రాదు రాదు. ఆమేన్. విశ్వాసంతో నమ్మికతో దేవుడు చేస్తాడని నమ్మికతో చేయాలి. బైబిల్ అంతే అన్నాడా? ఈ చెట్టు వెళ్ళిద్దంటావా వెళ్ళదంటావా అని ప్రార్థన చేస్తే కుదరదండి. అలానే ఒక సందర్భంలో ఎదుర్కొన్న విషయం మనం చూస్తాం. ఇప్పుడు ఆవగింజంత విశ్వాసం ఉంటే కంబల చెట్టు వేళ్లతో పెళ్ళగించబడి సముద్రంలో పడమంటే పడిద్దని ఉంది కదండి. ఆ ప్రకారంగా ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రభువా నువ్వు అన్నావు కదా నాయన అని చెప్పి ప్రార్థన చేస్తుంది. కానీ ఎలా ప్రార్థన చేస్తుంది? అనుమానంతో ప్రార్థన చేస్తుంది. మీకు ఆ మధ్య చెప్పాను, రోజు ఇంటి ముందు ఒక యాప చెట్టు ఉంటే యాపాకులు రాలిపోతున్నాయి అని చెప్పేసి ఆమె ఏం చేసిందట, ప్రభువా నా ఇంటి ముందు యాపాకులు రాలిపోతున్నాయి కాబట్టి ఈ చెట్టు వెళ్ళి సముద్రంలో పడాలి ప్రభువా అని చెప్పేసి అని ప్రార్థన చేస్తే ఆ చెట్టు ఏమైందో తెలుసా అండి? సముద్రంలో పడింది అనుకుంటున్నారా? ఎందుకు పడలేదు? ఆమె ఎలా చేసిందో తెలుసా అండి? నేను కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఈ చెట్టు వెళ్ళి సముద్రంలో పడాలని ప్రార్థన చేసింది. ఓకే, బాగానే ఉంది. అయితే ఆమెనంది కళ్ళు తెరిచింది, చూస్తే ఆ చెట్టు అక్కడే ఉంది. అప్పుడు అంటుంది ఆమె, నేను అనుకుంటానే ఉన్నాను ఈ చెట్టు వెళ్ళదు అని అంటూ మాట్లాడుతుంది. అంటే ఆమె చేసింది కానీ ఎలా చేసింది? అనుమానంతో అవిశ్వాసంతో ప్రార్థన చేసింది. అందుకనే ఆమెకి ఏమైతే ఎలా అనుకుందో అలా జరిగింది. అంతే. అనుమానంతో సందేహం చేస్తే అంతే ఉంటుంది. కాబట్టి ప్రభు అన్నాడు, ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగునది పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయండి. హల్లెలూయా. అది ప్రార్థన చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 7 వచ్చిన వరకు, మనం 3 వరకు మనం క్లోజ్ చేసుకుందాం.
జాగ్రత్తగా ఆలకించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-7 వచనాల్లో ఉన్న కొన్ని విషయాలు చూద్దాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు వారి వలె ఉండకుడి. ఆమేన్. చూసారా? తర్వాత 8వ వచనం చదవమ్మా. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి. హల్లెలూయా. మనకేం కావాలో ప్రభుకి అన్నీ తెలుసు. కానీ కొంతమంది అని ప్రార్థన చేసేటప్పుడు అంటే ఎలా చేస్తారంట? వేషధారుల వలె కనబడాలి. ఇన్ని రోజులు ఫాస్టింగ్ ఉన్నాను కనబడాలని. నా గురించి చర్చిలో కూడా ప్రకటన చేయండి పాస్టర్ గారు, ఉపవాసం ఇన్ని రోజులు ఉంటున్నా అని చెప్పాడు. ఎన్ని రోజులంట? నువ్వు 50 రోజులుంటే 30 రోజులుంటే చర్చిలో ప్రకటన చేయాలి, అందరికి తెలియాలా? ఎలా చేయాలి? నువ్వు ఏదన్నా అర్పణ ఏదన్నా దేవుడికి ఇస్తే చర్చిలో మైకుల్లో పెట్టి బోర పెట్టి ఊది అందరితో చెప్పాలా? దేవుని సన్నిధిలో రహస్యమందు చూచున్న నీ దేవుడు నీకు ప్రతిఫలం ఎవడా? తప్పకుండా ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తప్పకుండా ఇస్తాడు. కొన్ని తెలియజేసేవి ఉన్నాయి, కొన్ని తెలియచేయకూడని ఉన్నాయి. ఆమె చెప్పండి. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులారా, వేషధారుల వలె మనం ఏం చేయకూడదంట? ప్రార్థన చేయకూడదు. అలా చేస్తే ప్రార్థన వింటాడా? అది వేషధారుల ప్రార్థన దేవుడు వినడు. అవునా కదండి? చెప్పండి. వేషధారుల ప్రార్థన, నటించే వాళ్ళ ప్రార్థన దేవుడు వినడండి. మనం హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ మంచి మనసుతో దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంటే ఆయన హృదయాన్ని అంతరంగాన్ని చూస్తాడు. పై వేషాన్ని చూసే దేవుడు కాదుగా. సమూయేలుతో దేవుడు ఏమన్నాడు? ఎర్రగా బుర్రగా ఉండేసరికి ఏమంటే ఇతనేమో దేవుడు కోరుకున్న వ్యక్తిని అభిషేకం చేయబో. బాబో ఓ సమూయేలు ఎనగాదు. ఇంకోటి ఉన్నాడు, ఇంకోటి వచ్చి ఆయన అభిషేకం చేయ ఈయన కాదు అన్నాడు. ఇంకోటి వచ్చి మొత్తం ఎవరు కాదన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా ప్రభు? ఎవరు లేరు. ఇంకొకడు ఉన్నాడయ్యా అన్నారు వాళ్ళు అడిగితే. సమూయేలు అడిగితే ఇంకొకడు ఉన్నాడు. ఎక్కడున్నాడయ్యా? గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడయ్యా. అతను పిలిపించను అన్నాడు. పిలిపిస్తే రాగానే ప్రభు చెబుతుంది, ప్రభు స్వరం వినిపిస్తుంది. ఏమని? ఇతడే నేను కోరుకున్న వ్యక్తి. ఆమేన్. ఈ సమూయేలు పై రూపం చూసి, ఏ రూపం? ఎత్తుగా ఎర్రగా బుర్రగా ఉండేసరికి ఇతనేమో రాజుగా కోరుకున్న వ్యక్తి అని అనుకుంటున్నాడు. ఎవరో? సమూయేలు. అయితే ప్రభు అన్నాడు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు సమూయేలు, నేను హృదయాన్ని అంతరంగాన్ని చూచే దేవుడు నేను. హల్లెలూయా. పై వేషాన్ని చూసి పైన వారి యొక్క ఎత్తును స్థాయిని చూచి ఏమంటే ఇతనేమో వాళ్ళేమో అని అనుకుంటున్నావేమో. నువ్వు కాదు, నేను హృదయాన్ని చూస్తాను. హల్లెలూయా. నీ హృదయం ఎలా ఉంది అనేది ప్రభు చూస్తాడు. ఎలాంటి వాడట? దావీదు దేవునికి హృదయానుసారుడు, దేవునికి ఇష్టానుసారుడు. అందుకని దేవుడు దావీదుని కోరుకున్నాడు. హల్లెలూయా. వేషధారి కాదు దావీదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి నచ్చినవాడు, హృదయానుసారి, దేవుడు కోరుకున్న వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా. అది వేషధారులారా, సున్నం కొట్టిన సమాధులారా అని అన్నాడండి. ఆ రోజుల్లో ఉన్న పరిసయ్యులు శాస్త్రులతో ప్రభు అనలేదండి? సున్నం కొట్టిన సమాధులారా, మీరు పై రూపాన్ని పై పెయింట్ వేస్తున్నారు. మీరు పై పెయింట్ ఏం పెయింట్? పై పెయింట్ అంతా. సమాధి పై పెయింట్ అయితే తెల్లగా ఉంటుంది, తెరిస్తే సమాధి కంపు కొట్టిన అన్నట్లుగా మీ జీవితాలు మార్చుకోవట్లేదు. పై రూపం కాదు నాయన, జీవితాలు మారాలని అన్నాడు ఆయన. హల్లెలూయా. జీవితం మారకుండా, దేవుని హృదయం మార్చుకోకుండా మనం ఎంత చేసినా మన భక్తి అంటే ప్రభు ఏమన్నాడు? వేషధారణ భక్తి వద్దు అంటాడు. ఆమె చెప్పండి. అది వారి ప్రార్థన దేవుడు వినడు అంటానికి ఇక్కడ మనం ఈ సందర్భంలో చూస్తూ ఉన్నాం. చూడండి, నేను ముగించబోతున్నాను. ఇంకా 3 విషయాలు చెప్పి ముగిస్తాను. 5వ విషయం చూస్తున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం.
మార్కు సువార్త 11:25. 25. మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్నాడు, మీకు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్నాడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను, ప్రార్థన చేసేటప్పుడు అంటండి వారిని క్షమించుడి. వారిని క్షమించాలి. ఆమేనండి. ఏం చేయాలి అంటే నువ్వు ఇతరులు క్షమించకుండా ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడు. ఆమేన్. ఆలకించడంటండి. కాబట్టి మనకెవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, శత్రుత్వంతో మనలో ఉన్నారో, మన పక్షంగా, వారి కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ మీద పగలు పెట్టుకోకుండా, ద్వేషాలు పెట్టుకోకుండా, ప్రభువా వారిని ఆశీర్వదించండి అయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తేనే నువ్వు దేవుని కుమారుడివి, లేకపోతే నువ్వు సైతాను బిడ్డ. ఎవరు ఆయన కుమారులై ఉందురు? శత్రువులను ప్రేమించువారే నా కుమారులని అన్నాడు. అవునా కదా? ప్రేమించేవారిని మనం ప్రేమిస్తే అది సరిపోదు అని అన్నాడు. నీ శత్రువులు కూడా నువ్వు ప్రేమించగలిగితేనే నీవు నా కుమారుడు అన్నాడా లేదా? బైబిల్లో మీరు చదవలేదా? ఆమేన్. శత్రువులు కూడా ఏం చేయాలండి? ప్రేమిస్తేనే మనం దేవుని కుమారులు అట. మరి ప్రేమించిన వారు ఎవరు? దేవుని కుమారులు కాదు అన్నట్లే మరి దాని అర్థం. మరి ఎవరైనా ఉన్నారా మీకు శత్రువులు? ఇంకా ఎవరు మీకు శత్రువులు ఉండకూడదండి. మనకు ఒక్కడే శత్రువు ఉండాలి, వాడే అంతే. మరి మీకు చెప్పాలా ఇంకా ఆ విషయం? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో ఎవ్వరు మనకు శత్రువులు ఉండకూడదు, అందరూ మనకు మిత్రులే, మనం ప్రేమించేవారుగానే ఉండాలి. ఆమేన్. బతికిన కొన్నాళ్ళైనా సొనుగుళ్ళు, సంశయాలు, ద్వేషాలు, కక్షలు, పగలు లేకుండా ఉన్న కొన్నాళ్ళైనా మంచిగా బ్రతికి ఈ లోకంలో దేవునికి దగ్గరగా మారి ప్రభు వస్తే ఎత్తబడేలా ఉండాలి. సంగమా, దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎందుకండి ఏమండి నేతగానే దోనిలా ఉంటే ఈ జీవితం, నీటి బుడగలాంటి జీవితం ఇది. కాబట్టి ఏ రోజున ఏం జరిగిందో తెలియదు. మరి ఎవరి మీదో ఏయో పెట్టుకొని మన హృదయాల్లో పెట్టుకొని దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటే అంతా చేసి భక్తి ఇంటి వెనకాల తెచ్చినట్టు ఉంటుంది అనమాట. ఆమె చెప్పండి. అలాంటి మనం భక్తి చేయకుండా ఉందుముగాక. ఆమేన్. ఇతరులను క్షమించేవారుగా ఉంటూనే ప్రార్థన చేస్తేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్. ఒకవేళ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలోచనలు వచ్చినాయి, వేరే ఆలోచనలు, నీ సహోదరుల గురించి గుర్తొచ్చిందా? ప్రభు ఏమన్నాడండి? వారిని క్షమించు, వీలైతే వెళ్ళి క్షమాపణ అడిగిర్రా, లేదా క్షమించు, వీలైతే వెళ్ళి క్షమాపణ అడిగిరా అని చెప్తున్నాడు ఇక్కడ. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరొక విషయం నేను మీతో మాట్లాడుతాను చూడండి. ఆరో విషయం, కుటుంబంతో కూడా సరైన సంబంధం లేకపోతేనండి దేవుడు ప్రార్థన ఆలకించడట. పేతురుపత్రిక 3:7. మొదటి పేతురుపత్రిక 3:7. మొదటి పేతురుపత్రిక 3:7. అందరూ తీయండి. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరిగి భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు. అది పాయింట్. ఇప్పుడు మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అది అంటే నువ్వు కుటుంబం, భార్య అనగానే అర్థం ఏంటి? ఇప్పుడు కుటుంబం అనండి, చెప్పరా? కుటుంబంతో సమాధానంగా సరిగా లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. ఆమేన్. నీ భార్య మీద ఏ కక్ష పెట్టుకోనో, నీ పిల్లల మీద ఏదైనా కక్ష పెట్టుకోనో, ద్వేషాలు పెట్టుకోనో మనం ప్రార్థన చేసినా ప్రార్థన దేవుడు ఆలకించడంటండి. ఆమేన్. ఎటు చూస్తున్నారా నా వైపు? వారి ఇబ్బందుల్లో సరిగా మీరు పరామర్శించకపోతే, రోగంగా ఉన్న సమయాల్లో, వారి అనారోగ్య సమయాల్లో పట్టించుకోకపోతే, పిల్లలే కానీ ఏమంటే నీ భార్య కానీ లేక నీ భర్తే కానీ, అమ్మ మీకే వాళ్ళతో కాదు నేను మాట్లాడేది, మీతో కూడా మాట్లాడుతున్నాను.
ప్రార్థన అని చెప్పేసి అన్నీ వదిలేసి పట్టించుకోకుండా వచ్చేకండి. వాళ్ళకి ఏం వండాలో చెప్పండి, వారికి ఏం వండాలో ఏం చేయాలో చేసి, సజీవమ్మ వింటున్నావా, అమ్మ వింటున్నావా, పరమిల కుర్చీలో కూర్చున్న వాళ్ళు మీరు కూడా, బ్రదర్స్ సిస్టర్స్ మీరందరూ కూడా గమనించండి. అందరికీ చెప్తున్న ఈ మాట, వారి వారి ధర్మాలు వారు జరిగిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు వారి ప్రార్థన. నువ్వు చేయవలసిన ధర్మాలు నువ్వు చేయకుండా, పట్టించుకోకుండా, అనారోగ్యంతో పడిపోయి ఉంటే పట్టించుకోకుండా, ఏం తీసుకురాకుండా, ఏం చేయకుండా అంతే వదిలేస్తే, ప్రార్థన చేస్తే మనం ఆ ప్రార్థన దేవుడు నేను ఎండరా బాబు ముందు ఆమెను పట్టించుకో అంటాడు. ఆమె చెప్పండి, ముందు ఆయన పట్టించుకో, నేను నీ ప్రార్థన ఎండ అంటాడు. అమ్మ విన్నావా, ఆయనకు బాగోక మంచంలో ఉంటే ఆమెను పట్టించుకోకుండా అశ్రద్ధ చేస్తూ ఉంటే, అమ్మ నీ ప్రార్థన ఏమేంటాను అంటాడు ఆయన. నీ పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళతో అసమాధాలు పెట్టుకుని గొడవలు పెట్టుకొని అలా ఉంటే నేను ఈ ప్రార్థన వింటానా అంటాడు దేవుడు. ఆమె చెప్పండి అవండి. కాబట్టి కుటుంబంతో సమాధానముతో ఉంటూ మనం ప్రార్థన చేస్తే అప్పుడు మన ప్రార్థన ఆలకిస్తారు. ఆమేన్. అదండి. ఆఖరిగా నేను ఇంకో విషయం చెప్పి మీతో ఈ కార్యక్రమాన్ని ఈ కోరికను ముగించుకోబోతున్నాం. 7th పాయింట్, సామెతలు 28:9. సామెతలు 28:9 చదవండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాడి ప్రార్థన హేయము. అది ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. చాలామంది అంటే వాక్యం వినరండి, వాక్యం వినకుండా ప్రార్థన చేయాలనుకుంటారు. వాక్యం వినకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వట్టిదే. ఆమేన్. నీ ప్రార్థన ఫలవంతంగా ఉండదు, ఫలవంతంగా ఉండదు. వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. ఆమేన్. వాక్యం వినకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలవంతంగా ఉండదు. ఎప్పుడు చేసే ప్రార్థనే చేస్తావు. వాక్యం విన్నామనుకోండి, ఇంకా మంచి కొన్ని విషయాలు, క్రొత్త విషయాలు వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటావు. అవునా కాదండి? ఇప్పుడు ఇందాక మనం మీతో వాక్యం చెప్పాను, బద్దలైన సందుల్లో మనం నిలబడేవారుగా ఉండాలంటే ప్రార్థన ద్వారానే కాపాడాలని మనం చూసాం. ఎవరెవరి గురించి చెప్పుకున్నామో ఇప్పుడు ఏం చేస్తాం, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని వారందరి నిమిత్తం వారిలాగా నేను ఉండాలి ప్రభువా, ఆ ఎస్తేర్లాగా నేను ఉండాలి ప్రభువా, ఆ అహరోన్లాగా నేను ఉండాలి ప్రభువా, ఆ మోషేలాగా నేను ఉండాలి ప్రభువా, ఇంకెవరు ఆ యోసేపులాగా నేను ఉండాలి ప్రభువా అని మనం అలాగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోగలుగుతాం. నువ్వు వాక్యం వినలేదనుకోండి, ఎప్పుడు చేసే 4 మాటలు చేసుకొని ముగించేస్తావు అన్నమాట. కాబట్టి వాక్యం వినకుండా, అంటే ధర్మశాస్త్రం అనేటువంటి దేవుని వాక్యం వినకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన దేవుడు ఏమంటున్నాడు, హేయము, ఆయనకి అసహ్యము. హేమంటే ఆయనకు అసహ్యము. నీ ప్రార్థన అంతా యేసేకి ఇష్టంగా ఉండదు. ఏమండి, ఇష్టం లేని కూర చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఎప్పుడు చేసింది ఎప్పుడు తినేదే అన్నట్టుగా ఉంటుంది. ఏమండి, ఇష్టం లేని కూరలు ఉన్నప్పుడు. ఏమండి, అలాగే యేసయ్య కూడా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఏం చేయాలి, ఆయన ఇష్టపడాలి. ఆమేన్. ఆయన ఇష్టపడేలాగా ఉండాలి మన ప్రార్థనలో కూడా, మన విన్నపాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరి ప్రార్థనలో ఆయన చెప్పడండి వింటాడా? అందరి ప్రార్థనలో వినడు. పాపుల మనవి దేవుడు ఆలకించడు. సరి చేసుకొని ప్రార్థన చేస్తేనే ఆలకిస్తాడు. ఆమేన్ చెప్పండి. సరి చేసుకొని తమ పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేస్తేనే ఆలకిస్తాడు ఆయన. తమ తప్పును తెలుసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తేనే ఆలకిస్తాడు. ఒకసారి రిపీట్ చేసుకుందామా? ప్రభు మన ప్రార్థనలు ఆలకించాలంటే, జవాబు రావాలంటే మనం ఏమండి దేవుని సన్నిధిలో వేటి ద్వారా దేవుడు ప్రార్థనలకి జవాబు ఇవ్వడో మనం చూసాం. 1, పాపము ఉండుట ద్వారా ప్రభు ప్రార్థనకు జవాబు ఇవ్వడు. 2, దురుద్దేశముతో అడిగితే దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తే అడిగితే అది దానికి జవాబు రాదు. 3, అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే అడిగితే దేవుడి సన్నిధిలో మనకి ఆ ప్రార్థనకి జవాబు రాదు. 4, వేషధారణతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు రాదు. తర్వాత 5,
ఇతరులను క్షమించకుండా మనం ప్రార్థన చేసే ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఈ రేకులు దాటి వెళ్దో నీ ప్రార్థన, నీ కప్పు దాటి వెళ్దో. ఆమె చెప్పండి. తర్వాత కుటుంబంతో, పిల్లలతో, భార్యతో, లేకపోతే భర్తతో, అత్తమామలతో సమాధానం లేకుండా పోతే, తల్లిదండ్రులతో సమాధానం లేకుండా సమాధానంతో మనం ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకి జవాబు రాదు. తర్వాత ఆఖరిగా వాక్యం వినకుండా మన చెవిని తొలగించుకుంటూ మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి జవాబు రాదు. కాబట్టి దేవుని సందులో ఇటు విషయాల్లో మనం సరి చేసుకుందాం. మనం బద్దలైన సందుల్లో నిలబడేటువంటి వారంగా ఉండినట్లుగా ఈ విషయాలను సరి చేసుకొని నిజమైన ప్రార్థనా పరులుగా ఉంటూ దేవుని కొరకు రోషంగా నిలబడదాం. ప్రార్థన వీరులుగా, దేవుని కొరకు శూరులుగా మనం మార్చబడదాం. గొప్ప కార్యాలు మనం ఎదురు చూద్దాం. అట్టి కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన